సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చే కథల్లో కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఇంటర్నల్గా ఉంటుంది. కథలో పైకి కనిపించే లేయర్ ఒకటైనా కూడా దాన్ని నడిపించే కాన్ఫ్లిక్ట్ అనేది లోపల నుండి ఉంటుంది. పెయిన్లో నుంచి కథలు వస్తాయి, పెయిన్లో నుంచే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అతని శిష్యుడు బుచ్చిబాబు సనా కూడా పెద్ది ఫస్ట్ షాట్తో బంతిని స్టేడియం అవతలకి కొట్టినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఆ ఫస్ట్ షాట్ గ్లింప్స్ ఏదైతే ఉందో దానికి యునానిమస్గా సూపర్బ్ రెస్పాన్స్, మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. ఆ ఫస్ట్ షాట్ గ్లింప్స్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. చాలా బ్రిలియంట్గా ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో చెప్పకుండానే చెప్పేసిండు మన బుచ్చిబాబు సనా. ఎట్లా అంటే ఒకేలాగా బతకడానికి, ఒకే పని చేయడానికి ఇంత పెద్ద బతికెందుకు అనే ఒక బ్రిలియంట్ డైలాగ్స్తో యాక్చువల్గా ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ని చెప్పినట్టే ఉంది. ఎందుకు అంటే పుష్పలో హీరోకి తన ఇంటి పేరు ఏంటో తెలియదు. అదే కాన్ఫ్లిక్ట్ ఇక్కడ కూడా కొంచెం సిమిలర్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ హీరోకి తన కులం ఏంటో తెలిసినట్టుగా లేదు. ఎందుకంటే కులం తెలిస్తే అతని కులం ఏంటో తెలిస్తే అతనికి ఒక కులవృత్తి ఉంటుంది. సో అతనికి కులమే తెలియదు కాబట్టి అతనికి కులవృత్తి అనేది లేదు. కులవృత్తి లేదు కాబట్టి అతను ఇదే పని చేయాలి అని కాకుండా ఏ పని పడితే ఆ పని చేసుకుంటూ బతకడం అనే ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఇక్కడ నుంచే వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. సో అతను దంచి కొట్టింది జస్ట్ బంతిని కాదు, కులాన్ని, కులవృత్తిని స్టేడియం అవతలకి వరకు దంచి కొట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చే కథల్లో కాన్ఫ్లిక్ట్ అనేది చాలా డీప్గా సబ్కాన్షియస్గా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా పైన కథలు అయితే వాళ్ళు రాసుకోరు. సో తన కులమేంటో తెలియదు కాబట్టి అక్కడున్న సమాజంలో తనకి ఒక కులవృత్తి అంటూ ఏది ఇవ్వకుండా అవమానించడం ఏదైతే ఉంటుందో, అందులో నుంచి వచ్చిన పెయిన్ ఏదైతే ఉంటుందో దానిలో నుంచి అతను అన్ని పనులు చేసుకోవడం. ఆ విజువల్స్ చూస్తూ ఉంటే ట్రాక్టర్ నడిపించడం కావచ్చు, వ్యవసాయం చేయడం కావచ్చు, బస్తాలు మోయడం కావచ్చు, ఇట్లా రకరకాల పనులు చేసుకుంటూ తనకు నచ్చిన పని చేసుకుంటూ బతికేటట్టే ఉన్నాడు. అందులోంచి వచ్చిన డైలాగ్సే ఇవి లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఏవి అంటే ఒకే పని చేయడానికి, ఒకేలాగా బతకడానికి ఇంత పెద్ద బతికేందుకు అని చెప్పి వచ్చిన డైలాగ్స్ కూడా ఆ పెయిన్లోంచి వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. చాలా బ్రిలియంట్గా దాన్ని రివీల్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే క్రికెట్ని ఎంచుకోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రేమించే ఆట క్రికెట్ కాబట్టి కులం ఇవ్వలేకపోయిన అస్తిత్వం, కులం ఇవ్వలేకపోయిన పని తనకి క్రికెట్ అందరూ సమానంగా ప్రేమిస్తారు కాబట్టి ఆ క్రికెట్ ద్వారా తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉండొచ్చేమో అనేది కూడా కనిపిస్తూ ఉంది. ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి.